దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, కేటీఆర్ పై కేసు నమోదైంది, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి నిధులు భారీగా గోల్మాల్ అయ్యాయన్న నేపథ్యంలో కేటీఆర్ మీద గత కొద్ది రోజుల నుంచి కూడా అరెస్టుకి సంబంధించి ఊహాగానాలు వచ్చాయి. దాని మొత్తానికి కూడా తెరపడినట్టు ఈ రోజు ఏదైతే ఏసీబీ అధికారులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 13(1)A, 13(B) అలాగే 409, 128, 120(B) ఈ 4 సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్. ఈ 4 సెక్షన్ల కింద కూడా కేసీఆర్ మీద కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ అధికారులు నేరుగా ఏదైతే ప్రస్తుత మంత్రిగా ఉన్నారు, మాజీ పురపాలక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి కేటీఆర్ ఈ నిధుల గోల్మాల్ కి సంబంధించి ఇప్పటికే A1 గా కేటీఆర్ ని నమోదు చేశారు, A2 గా అరవింద్ కుమార్ ని నమోదు చేశారు, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి BLN రెడ్డిని నమోదు చేశారు. మొత్తం మీద ఈ భారీ స్కామ్ ఏదైతే ఉందో 55 కోట్లకు సంబంధించినటువంటి భారీ స్కామ్ ఏదైతే ఉందో 45 కోట్ల దాకా మొదట చెల్లింపులు, రెండో దఫాగా 9 కోట్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఫైనాన్స్ సెక్రటరీ పర్మిషన్ లేదు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ పర్మిషన్స్ కూడా లేదు అన్న కోణంలో కూడా అరవింద్ కుమార్ మొత్తం కూడా మంత్రి చెప్పినట్టు తను చేశానన్న కోణంలో కూడా తను రాసినటువంటి లేఖ కావచ్చు, గతంలో CS కి రాసినటువంటి లేఖలో కూడా పొందుపరచడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్టు చేయడానికి గవర్నర్ తర్వాత CS శాంతకుమారి పర్మిషన్ తో మొత్తం ఈ ఫైల్ మొత్తము కూడా ఏసీబీ కార్యాలయానికి నిన్న సాయంత్రానికి చేరుకుంది. ఏసీబీ కార్యాలయం నుంచి ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ప్రజాప్రతినిధుల కోర్టుకి నేరుగా చేరుకుంది. FIR కాపీ కూడా మరి కాసేపట్లో బయటికి రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి, ఈ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికే అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి చర్చ జరగాలి అన్న పట్టుబడుతున్నారు కాబట్టి విపక్షాలు మొత్తము కూడా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు దగ్గర నుంచి కేటీఆర్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిన్నటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి నిజాల్ని ఖచ్చితంగా అసెంబ్లీ చర్చల్లో ప్రస్తావించాలి అన్న కోణంలో కూడా పట్టుబడుతున్నారు. ఈలోపు ఈ ఏదైతే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ ఏదైతే రాజకీయంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టించినట్టుగా కేటీఆర్ ను A1 గా నమోదు చేస్తూ ఫైల్ మూవ్ అవడంతో FIR కూడా నమోదవడంతో ఈ కేసుకి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రకంపనలు మొదలయ్యాయనేసే తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి సంబంధించి ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఫారెన్ కంపెనీ ఏదైతే ఉందో ఫారెన్ కంపెనీకి సంబంధించి MAUDకి సంబంధించి నిధులు మొత్తం కూడా గోల్మాల్ జరిగాయి అన్న కోణంలో ఫారెన్ కంపెనీకి నేరుగా ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఎటు కూడా కన్వర్ట్ చేయకుండా ఏదైతే ఇండియన్ మనీ ఫారెన్ మనీకి కన్వర్ట్ అవ్వడానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, అవేవి కూడా ఫాలో అవ్వకుండా మొత్తం కూడా ఇండియన్ మనీ మొత్తాన్ని కూడా ట్రాన్సాక్షన్స్ మొత్తము కూడా చేసినట్టుగా ఈ మొత్తం కూడా ఆర్బీఐ ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మీద 8 కోట్ల దాకా కూడా ఫైన్ వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి 2023లో ఈ సీజన్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ప్రారంభమైనటువంటి ఈ సీజన్ ఏదైతే ఉందో మొదట ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా నిర్వహించారు. మొత్తం ఫార్మాట్ మొత్తాన్ని కూడా నిర్మించి దీనికి సంబంధించి ఫ్రాంచైజీలు కావచ్చు అనేక మంది కూడా ఇందులో లబ్ధి పొందారు. ఎక్కడా కూడా పురపాలక శాఖ మంత్రి పర్మిషన్స్ ఏదైతే మంత్రుల అందరితో సమిష్టి మీటింగ్ నిర్వహించలేదు. అనంతరం ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. నేరుగా ఇది మొత్తం కూడా ఈ ఫైల్ మొత్తం కూడా నేరుగా అప్రూవల్ అయిపోయి ఫారెన్ కంపెనీలకి లబ్ధి చేకూరేలాగా కూడా ఇది లాభపడ్డారు. దీనిలో కర్తా కర్మ క్రియ కేటీఆర్ అన్న కోణంలో A1 గా అయితే ఇతన్ని నమోదు చేశారు. ఇప్పటికే A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి శాంతకుమార్కి ఇచ్చినటువంటి లేఖలో కూడా ఇదే ప్రస్తావించారు. మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ అంశం మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్టుగానే తెలుస్తోంది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ మొత్తంలో కూడా ఫారెన్ కంపెనీ ఏదైతే ఉన్నాయో 2 కంపెనీలు గ్రీన్ కార్డ్ కి సంబంధించినటువంటి కంపెనీ మరొక కంపెనీ ఈ 2 కూడా లబ్ధి పొందాయి. ఈ నిధులు మొత్తం కూడా ఎటు దారి మళ్ళాయి. ఈ నిధులకు సంబంధించి
సంబంధించి ఈ నిధుల గోల్మాల్ కి సంబంధించి నగదు వ్యవహారం ఏదైతే ఉందో ఈ 45 కోట్లకి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తునకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు నేరుగా ప్రజాప్రతినిధుల కోర్టులో ఫైల్ మూవ్ చేశారు కాబట్టి మరి కాసేపట్లో ఈ ఫైల్ కి సంబంధించి కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది.